సో అంత బాగుంది సార్. మీరు ఇప్పుడు రజాకార్ అనే సినిమాతోటి ఏటా సత్యనారాయణ అది వరకు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ఆ పేరు తలుస్తున్నారు. ఈ సినిమాని ఎవరితను అని చెప్పేసి కూడా ఎంక్వైరీలు చేస్తున్నారు. సో మీరు వచ్చి చాలా కాలం అయిపోయింది. జర్నలిస్ట్గా కెరీర్ని ప్రారంభించి తర్వాత రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా దీంట్లోకి వచ్చారు. ఈ స్థాయి దాకా రావడానికి మీరు మధ్యలో కష్టాలు పడ్డారా? ఈ కష్టాల వెనక మీకు సపోర్ట్ సిస్టమ్గా నిలిచింది ఎవరు? నాకు అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం పూర్ ఫ్యామిలీ అన్నట్టే సార్. అలాగని తిండికి లేనంత ఇబ్బంది ఏం కాదు, ఒకడే కొడుకుని కాబట్టి. ఓకే. మా నాన్న నాకు 2 మదర్స్. నల్గొండ మీది? చిట్యాల మాది. యాక్చువల్ చిట్యాల కాదు, రామన్నపేట మండలం ఉత్తటూరు మా విలేజ్. ఓకే. కానీ మేము పెరిగిందంతా చిట్యాలనే. మా ఊరు వాళ్ళందరూ కూడా చిట్యాలనే చెప్తారు. చిట్యాలతోనే అనుబంధంగా ఉంటారు. సగం ఫ్యామిలీ చిట్యాలనే ఉంటాయి. ఇంకా టౌన్ కాబట్టి, దగ్గరున్న టౌన్ కాబట్టి. సో నేను పెరిగిందంతా చిట్యాలనే. జర్నలిస్ట్గా చిట్యాలలో నల్గొండలో పనిచేసిన తర్వాత అప్పుడు నేను ఆంధ్రప్రభలో చేసేవాడిని. ఇక్కడికి వచ్చే టైంకి కాంట్రాక్ట్ బేసిక్ ఉండేది, మీకు ఐడియా ఉంది. అప్పట్లో నాకు 3000 శాలరీ ఉండేది. 3000 శాలరీ వదులుకొని వెళ్ళిపోతే ఎట్లా అనే భయం. 97, 98 ఆ టైంలో. అక్కడే ఉంటే కొంచెం ప్రమోషన్ వస్తుంది, డిస్ట్రిక్ట్ స్టాఫర్ అవ్వచ్చు, ఇలా ఉండేది. సరే ఇప్పుడు ఊరెళ్ళి వస్తాను. మా జకీర్ గారికి, స్టాఫర్ జకీర్ గారు ఉన్నారు కదా ఇప్పుడు TV9 జకీర్ మా స్టాఫర్. అక్కడ ఆయనకు చెప్పేసి ఇక్కడికి వచ్చి లెటర్ రాశాను. నాకు ఇంకొక 10 days పడుతుంది, 15 పెట్టినా అంటే ఆయన వీడు సినిమా పిచ్చోడు వెళ్ళిపోయాడు అనుకున్నాడు. అప్పటికే తెలుసు. అప్పుడు నేను కల్చరల్ వింగ్ ఎక్కువ చూసుకునేవాడిని. అక్కడ కల్చరల్ న్యూస్ ఎక్కువ రాదు. ఏదైనా సినిమా వాళ్ళు వచ్చారంటే వాళ్ళ ఇంటర్వ్యూ కంపల్సరీ ఉండేది అక్కడి నుంచి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినైతే నమ్మొచ్చానో వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు నన్ను. నాకు ఒక షెల్టర్ ఉందని నమ్మొచ్చిన వాళ్ళు 1 monthలోనే బయటికి పంపించేశారు హైదరాబాద్లో. ఇంకా అప్పుడు కొంచెం ఫుట్పాత్ మీద ఉండాల్సి వచ్చింది. ఒక 15 రోజులు నేను గ్రంథాలయం ముందు, ఖైరతాబాద్ గ్రంథాలయం ముందు పేపర్ వేసుకొని పడుకునేవాడిని. ఎదురుగా వర్తమానం పత్రిక ఉండేది అప్పట్లో. ఓకే. నేను వర్తమానానికి వర్క్ చేసి ఉన్నా స్టార్టింగ్లో. ఓకే. సో ఆ గ్రంథాలయంలో పడుకోవడం, 4 గంటలకు అప్పుడు పేపర్ వెహికల్స్ వచ్చేది. వచ్చినప్పుడు నేను టక్కున లోపలికి వెళ్ళిపోయి ఆ సంచి ఉండేది, మన జర్నలిస్ట్ బ్యాగ్ ఉంటుంది కదా పొడుగు. నాకు APUWJ మెంబర్ అప్పుడు నేను. ఆ బ్యాగ్ ఉండేది, ఆ బ్యాగ్తోనే వచ్చా. ఆ బ్యాగ్ అక్కడ తగిలిచ్చేసి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి గోపాల పళ్ళపేరుతో పళ్ళు తోముకొని టకటక స్నానం చేసేసి అందులోనే బట్టలు ఉత్తుకొని ఇంకో డ్రెస్సు ఒక అబ్రిక్ కవర్లో బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేసి, అంటే పేపర్ వెహికల్స్తో పాటు అందరూ వస్తారు కదా, ఎవరెవరు ఏం తెలిసేది కాదు. మళ్ళీ ఆ గోడ మీద ఆరేసి గ్రంథాలయంలో కాసేపు పడుకొని పక్కకు ఉడిపి హోటల్ ఉండేది. అక్కడ ఒక డబ్బులు ఇచ్చితే వాడు మంచి ఇడ్లీ, అప్పట్లో చెన్నై నుంచి వచ్చి పెట్టారు వాళ్ళు, బాగా సారీ. ఇప్పట్లో ఇంతతో ఇడ్లీ కాదు, మంచి ఇడ్లీ ఉండేది, మంచి వడలు ఇలా ఉండేది, సాంబార్ ఒక 2 ప్యాకెట్లు కట్టుకొని ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే ఒక ముక్క తినేవాడిని, డే మొత్తం అదే ఇంకా నా ఫుడ్. అట్లా ఒక 15 రోజులు ఇబ్బంది పడ్డా. ఇబ్బంది పడ్డాక నాకు ఎక్కడ గ్రిప్ దొరకట్లా. తర్వాత మళ్ళీ జగీర్ గారు ఇక్కడికి వచ్చారు ఈ టైంకి. అక్కడ విజేత అని ఒక పత్రిక వచ్చింది, గుర్తులేదు మీకు. అందులో అతను మళ్ళీ డెస్క్ ఇన్ఛార్జ్కి వచ్చారు. అప్పుడు నేను మరి ఇక్కడ జాయిన్ అవుతానని చెప్తే ఖైరతాబాద్ మలక్పేట ఖాళీగా ఉంది. ఖైరతాబాద్ అయితే నాకు జూబ్లీ హిల్స్ కలిసి వస్తుంది నా నియోజకవర్గంలో, నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. ఖైరతాబాద్ అది రాసుకుంటూ న్యూస్ కంట్రిబ్యూటర్ రాసుకుంటూ తర్వాత మన కాస్ట్ర ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కదా జర్నలిస్ట్, అతను సుప్రభాతంలో చేసేవాడు. నాకు నల్గొండలో అతను ఫ్రెండ్. సుప్రభాతంకి కూడా కొన్ని ఫ్రీలాన్సర్గా సినిమా ఆర్టికల్స్ రాసుకుంటూ, మన విజయబాబు గారు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ ఉండేవారు. ఓకే. అప్పటికి ఎడిటర్ అవ్వలే ఇంకా. ఆయన నాకు ఫ్రెండ్, అసోసియేటెడ్గా ఉండే. అక్కడ కొన్ని ఫిల్మ్ ఐటమ్స్ రాసుకుంటూ, బయలైన ఐటమ్స్ రాసుకుంటూ అక్కడ అట్లా తిరుగుతూ మన సుఖవాసి హరిబాబు గారు అని ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇప్పుడు జీవికే ఉంది కదా సార్, జీవికే ఎదురుగా 3 బిల్డింగ్స్ ఉంటాయి పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా. మధ్య బిల్డింగ్ ఆయన గెస్ట్ హౌస్ ఉండేది. ఆయన బీజేపీ కిషన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్. ఓకే. ఒకసారి అక్కడ బీజేపీ న్యూస్ కవర్ చేస్తున్నప్పుడు అంతకు ముందు పరిచయం ఏర్పడింది, అక్కడ కలిశారు ఆయన తన దగ్గర పెట్టుకొని, ఒక రిపోర్టర్ లాగా ఆయన తన దగ్గర పెట్టుకొని ఆయన ఒక సీరియల్ చేస్తున్నాడు. అప్పట్లో ఒక 2 years ఆ సీరియల్ చేశారు. ఆ 2 years ఆయన దగ్గరే ఉన్నాను నేను. కాట్రగడ్డ రవితేజ గారు దానికి డైరెక్టర్, కొబ్బరిగొండ. తెలుగులో సెకండ్ డైలీ సీరియల్ అది, తెలుగు. దానికి వర్క్ చేసిన తర్వాత రాఘవేంద్రరావు గారు హైదరాబాద్ ఎంటర్ అవుతున్నారు, ఆయనకు స్టాఫ్ కావాలని మన రైటర్ చంద్రశేఖర్ ఆజాద్ గారు చెప్పారు. ఓకే. చెప్తే నేను అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు పెట్టుకోకపోతే ఆర్టిస్ట్ మహర్షి ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారికి, సార్ నా బాధ్యత, మావాడు నాకు మంచి ఫ్రెండు అని చెప్తే డైరెక్టర్ గారు నన్ను పెట్టుకున్న తర్వాత
నేను వర్క్లోకి వెళ్తూ ఉంటే మేనేజరు కంప్లైంట్ చేసి రోజు రావట్లేడు, మధ్యాహ్నం తర్వాత వస్తున్నాడు అని. ఒక రోజు పిలిచాడు డైరెక్ట్గా. ఎందుకంటే మధ్యాహ్నం దాకా వస్తలేవాటంటే, నేను వేరే సీరియల్ చేశానండి, అక్కడ ప్రొడక్షన్ అయిపోయింది, బట్ టెలికాస్ట్ ఇంకా 30 రోజులు ఉంది. నేనే క్యాప్చరింగ్ ఇన్ఛార్జ్, నేనే క్యాప్చరింగ్ చేసుకొని నేనే డీడీకి తీసుకెళ్ళి నేనే కాపీ ఫైనల్ చేయించుకొని టెలికాస్ట్ అయిన దాకా ఉండాలి. అది 3 గంటలకు టెలికాస్ట్, 2:30 నా పని అయిపోద్ది. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 3 అయింది. నాకు ఒక 4 రోజులు అలా చేయకపోతే అక్కడ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవుద్ది, నేను తప్ప ఎవరు లేరు అక్కడ. నాకు ఈ అవకాశం ఇస్తేనే మీ దగ్గర ఉండగలను, మీ దగ్గర ఉంటున్న అదృష్టం, కానీ ఇది నేను అట్లా వదిలేసి రాలేను అనగా ఆయనకు నచ్చింది. ఆ అబ్బాయి ఎన్ని రోజులు అతను చెప్పాడుగా 30 రోజులని, మీరు 40 రోజులు టైం ఇవ్వండి, 40 రోజులకు రోజు గంట వచ్చినా మీరు పట్టించుకోకండి, ఆ తర్వాత లేట్గా వస్తే నాకు చెప్పండి అని ఒక 8,000 సాలరీ ఫిక్స్ చేశారు డైరెక్ట్. ఓకే. అట్లా డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత లక్కీలో ఈయన దగ్గరికి వచ్చిన 3వ నెలలోనే నన్ను గుర్తుంచి నన్ను డైరెక్టర్ని చేశారు. దీనికి సునీల్ వర్మ గారి సపోర్ట్ బాగా. ఓహో. సునీల్ వర్మ గారని నాకు డైరెక్టర్ దగ్గర సీనియర్ కో డైరెక్టర్, ఆయన ఆత్మబంధం అలాంటి పెద్ద డైరెక్టర్. కన్నాడు మాయ్య కన్నయ్య అని ఒక సాంగ్ ఉంది కదా, ఆ సినిమా డైరెక్టరు. ఓకే. ఆయన నాకు డైరెక్టర్ గారికి కొంచెం దగ్గర అవ్వడానికి బాగా రీచ్ అవ్వరు. 3rd మంత్లోనే నన్ను డైరెక్టర్ చేశారు. అక్కడి నుంచి ఈ రోజు వరకు బిజీగానే ఉన్నా సార్. ఓకే, నైస్. అది నా జర్నీ. నాకు మొన్నటిదా తెలియదు నవీన, మీ వైఫ్ నవీన. అవును, అది కూడా మ్యారేజ్ విషయానికి వస్తే కూడా తను నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అంటే వాళ్ళది సికింద్రాబాద్ కబడ్డీగూడ, రాణిగంజ్ దగ్గర కబడ్డీగూడ ఉంటుంది. జ్ఞానజ్యోతి కాలనీ, విజ్ఞానజ్యోతి కాలనీ ఏదో ఉంటారు. మనకు అప్పుడు లైట్స్ నేను డైరెక్టర్ చేసినప్పుడు యూనిట్ సప్లై చేసేవాడు సార్ బాలు అని. వాళ్ళ వైఫ్ మా అత్త ఫ్రెండ్స్, ఎదురుబుదురు ఇల్లు అక్కడ. ఈ ఇళ్ళకు ఏదో కొంచెం ఆర్థికంగా ఒకేసారి దెబ్బ పడిపోయింది. ఓకే. సరే, ఈ అమ్మాయిని చదివించలేని పరిస్థితిలో మా పక్కోళ్ళే మా అక్క కూతురని ఆ బాలు పట్టుకొని వచ్చాడు మా దగ్గర. అప్పుడు నేనే తనకు మేకప్ టెస్ట్ చేసి నేను మనోవిజ్ఞంలో చిన్న క్యారెక్టర్ ఇచ్చి, తర్వాత రాజమౌళి గారి టీంకి చెప్పేసి శాంతినివాసంలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి అట్లా నేనే ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత మాకు ఇద్దరి మధ్యలో ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తను ఈటీవీలో హీరోయిన్గా ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పుడు మళ్ళీ నేను త్రిశూలం అని ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని పిలవండి, మనమే ఇంట్రడ్యూస్ చేశాం కదా అని త్రిశూలానికి పెట్టుకున్న తర్వాత త్రిశూలంలో మా ఇద్దరి మధ్యలో ఒక లవ్ ఏర్పడింది. ఒక మాట చెప్పాలంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే. అదే డైరెక్టర్ గారే ముందు నిలబడి మా పెళ్ళి చేసి అంత సీటెడ్ చేశారు. అట్లా ఇద్దరు అబ్బాయిలు సార్. తను మంచి మీకు సపోర్టా? ఫుల్ సపోర్ట్. ఎందుకంటే అంత సపోర్ట్ లేకపోతే ఇటువంటి ప్రాజెక్ట్ చేయడాలు, డే అండ్ నైట్ తిరగడాలు, ఇది ఎలా ఉంటుంది సార్? తను కూడా చాలా మంది ఇంటర్వ్యూ చేసింది. తను దాదాపు అమితాబ్ బచ్చన్ తప్ప అందరిని చేసింది. అమితాబ్ బచ్చన్ తప్ప మీరు ఏ స్టార్ హీరోయిన్ చేసినా తారలు దిగి వచ్చిన వేళ జీకి అందరినీ చేసింది. ఆ తర్వాత మెయిన్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా హ్యాంగ్అవుట్ విత్ నవీన యూట్యూబ్లో అప్పుడు దాదాపు అందరినీ చేసింది. ఇప్పుడు ఏమైపోయినాయంటే ఇప్పుడు అన్ని పర్సనల్ బ్లాగ్స్ అయిపోయినాయి కదా, అందుకని ఇంకా ఆ బ్లాగ్స్కి అయిపోయిన తర్వాత ఈ గెస్ట్లను పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఆ గెస్ట్ చుట్టూ ఫోన్లు చేయడాలు రావడాలు మీకు తెలియదు కదా బాధ. దానివల్ల మేము వద్దనుకున్నాం, వద్దులే అన్ని అంతా బతలాడుకొని పెట్టాల్సిన అవసరం లేదు. బ్లాగ్స్ బాగా వెళ్తుంది. ఛానల్ 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. నవీన ది అల్టిమేట్ ఛానల్ అని బాగా వెళ్తుంది. అది హ్యాపీగా ఉంది. నా ప్రొడక్షన్ హౌస్ ఉంది ఇంకోటి, యాటాస్ మీడియా అని, ఈటీవీకి సీరియల్ చేస్తున్నాను నేను. మా అత్త బంగారం అనేది మాదే సీరియల్ ప్రొడక్షన్ హౌస్. అవునా? మాది. ఓకే. ప్రొడక్షన్ పనులన్నీ తను చూసుకుంటుంది, క్రియేటివ్ సైడ్ నేను చూసుకుంటాను. ఒక సీరియల్ నడుస్తుంది ఎప్పటికీ. ఈ 20 years నుంచి ఆర్కా మీడియా, ఈటీవీ నాకు 2 కళ్ళలాగా నన్ను పెట్టుకొని ఎప్పుడు కూడా నాకు పని కల్పిస్తూ నన్ను లైమ్ లైట్లో పెట్టారు. 2 కూడా, రాఘవేంద్రరావు గారు, ఆర్కా మీడియా, ఈటీవీ. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తే March 1st అని ఉంది కదా, మళ్ళీ ఎందుకని పోస్ట్పోన్ చేస్తున్నారు? ఏం జరిగింది సార్ అంటే, ఎలాగైనా March 1st రిలీజ్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ డేట్ పెట్టే టైంకి కూడా మాకు డౌట్ ఉంది కొంచెం. అయితే విషయం ఏంటంటే, చాలామందికి ఇప్పుడు మీకు కొంచెం క్లుప్తంగా చెప్పాల్సి ఏంటంటే, గతంలో మేము టీజర్ రిలీజ్ చేసినప్పుడు, పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్స్ కోసం చేస్తున్నారన్నారు. పోస్టర్ రిలీజ్ చేసిన టైంలో మాది 20% షూటింగ్ అవ్వాలి. టీజర్ రిలీజ్ చేసినప్పుడు 40% షూటింగ్ అయింది. కానీ ఏమనుకున్నారంటే, ఎలక్షన్స్కి ఎవడో పక్క దూసేసినట్టుంది, ఎవడు గొడవ పెట్టినట్టుంది, కేసు అయినట్టుంది. ఇలాంటివి ఏమీ జరగలేదు. బయట గొడవలు జరుగుతున్నాయి కానీ మాకేం జరగలేదు.
సో ఇప్పటికైనా లేట్ అయితే స్టేల్ అయినట్టు అయిపోద్ది అనే ఉద్దేశంతో ఏదైనా ఫస్ట్ రిలీజ్ చేయాల్సిందే అని డే అండ్ నైట్ పని చేద్దామని మేము అనుకున్నాం. మొత్తం హెచ్ఓడిసిని పిలిచి మొత్తం పెట్టుకుని కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అనుకున్న వాళ్ళతో కూడా డిస్కస్ చేసి సివి రావు గారితో అంతా చేస్తే సార్ కష్టమే, మీరు ఏదైనా సెకండ్ వీక్ వెళ్తే కొంచెం అందించగలం కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏం చేశారంటే స్ట్రాంగ్ పెడితే తప్ప అవ్వదు అన్న ఉద్దేశంతో గట్టిగా ఫస్ట్ అని ఖచ్చితంగా అనౌన్స్ చేశారు. మా ఎవరు కూడా ఇష్టం లేదు, అట్లనే ఇంకా పని ముందుకు వెళ్తుంది, ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, అట్లా అనౌన్స్ చేసిన తర్వాత ఏంటంటే ప్రాక్టికల్గా అవ్వట్లా, ఏదైనా క్వాలిటీ తెలుస్తుంది. ఇంకా సీజీలు రావాలి, ఇంకా 200 షార్ట్స్ రావాలి, అటు మిక్సింగ్ అవ్వాలి, డిఐ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. అది చూసుకొని ఇంకా నిన్ననే ప్రొడ్యూసర్ గారు సరేలే ఇంకా 15th వెళ్తాను, ఆ లోపు ఇంకా నా వల్ల, ఆ తర్వాత ఇంకా నా వల్ల కాదు అంటే, లేదు సార్ మేము 8th కల్లా మీకు కాపీ ఇస్తాం, 5th 6th 7th కల్లా కాపీ ఇస్తాం, మీరు అప్పుడు రివ్యూస్ చేసుకోవచ్చు, రివ్యూస్ చేయించుకోవచ్చు, హాయిగా రిలీజ్ చేసుకోవచ్చు అని మేము ఇంకా ఆయన ఒక అండర్స్టాండింగ్కి వచ్చి 15th అనుకున్నాం. సో పొలిటికల్గా ఇది ఏమన్నా ఈ సినిమా ఏమన్నా గొడవలు సృష్టించడానికి అవకాశం ఉందా? ఏమన్నా ఎవరి దగ్గర నుంచి అంటే వ్యక్తుల దగ్గర నుంచి కాకుండా పొలిటికల్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. సో మీది బీజేపీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కాబట్టి దీనికి అడ్డంకులు సృష్టించే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఏమన్నా అటువంటిది ఏమన్నా ఉందా? అంటే ఒకసారి అడ్డంకులు సృష్టించాలి అంటే అడ్డంకులు పేపర్ న్యూస్ వరకు, ఇంటర్వ్యూస్ వరకు పరిమితం అయితే సృష్టించి ఉపయోగం లేదు. ఓకే, అది అంతవరకే పరిమితం అవుతాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ప్రతిదీ ఆధారాలతో బయటకు వస్తుంది కాబట్టి ఈరోజు సెన్సార్కి ఎట్లా వచ్చామో రేపు ఏదైనా తేడా వస్తే కోర్టుకు అంతే వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఏది ఆగిపోవడానికి లేదు. ఇది బీజేపీ సినిమా అంతకన్నా కాదు. ఇంకోటి పొలిటికల్గా వీళ్ళు ఎవరు అడ్డుపడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? కాంగ్రెస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కు ముందు ఇక్కడ రజాకార్ల గురించి, నిజాం ప్రభుత్వం గురించి ఎలా మాట్లాడారో మీకు తెలియదు కాదు ఏబిఎన్ ఇంటర్వ్యూలో. ఇవన్నీ పోతే మీకు ఒక మొన్న కూడా న్యూస్ చెప్పాను, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రజాకార్లు ఆయన ముందు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని చంపేసిన చరిత్ర ఉంది. మల్లికార్జున్ గారు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రజాకార్లు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని, కర్ణాటక కిందకి వస్తున్నారు కదా, మన సంస్థానమే కదా, హైదరాబాద్ సంస్థానమే కదా, చంపేసిన దాఖలు ఉన్నాయి. సో వాళ్ళ దాంట్లో మంచి చెడులు జరిగినాయి, ఆ పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బాధ్యత ఉంది. ఈ సినిమాని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది, ఆపాల్సిన బాధ్యత లేదు. ఆపితే చరిత్రహీనులు అవుతారు, నేను చెప్తున్నాను కదా, ఆపితే చరిత్రహీనులు అవుతారు, నో డౌట్ అది. కాబట్టి ఎవరు ఆపరు, ఈవెన్ ఆపాల్సిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను. ఆపాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చరిత్రలాగా చూస్తే అందరు చరిత్ర తెలుసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఏటా సత్యనారాయణ గారు. రజాకార్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చాలా విపులంగా, అలాగే దాని ప్రొడక్షన్లో విశేషాలని అన్నీ కూడా చాలా విపులంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా జనం ముందుకు వచ్చిన తర్వాత ఇలాగే అందరితోటి చర్చించుకోవడంతో పాటు అందరి ఆదరాభిమానాలు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా తర్వాత మీ పేరు ఇంకా అంటే తెలుగు చలనచిత్ర సీమలో మరింత పేరు సంపాదించుకోవాలని ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.